పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి రాజులు గ్రంథము 18వ అధ్యాయములో కొన్ని విషయాలు, మొదటి రాజులు పాత నిబంధన గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయములో నుండి కొన్ని మాటలను ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలములో ఏలియా జీవించినటువంటి దినాలలో జరిగినటువంటి ఒక సంఘటనను గూర్చి ఈ దినము మనము ధ్యానం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియాను గురించి మనకందరికీ కూడా బాగా తెలుసు. అనేక సంవత్సరాలుగా మనం యొక్క మాటలను మనం వింటూనే ఉన్నాం. అగ్ని రథాల మీద పరలోకమునకు కొనుపోబడినటువంటి వ్యక్తి ఏలియా. హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా జీవిస్తున్నటువంటి కాలంలో దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చేటప్పుడు ఏలియాను దేవుడు కెరీతు వాగు దగ్గరకు వెళ్ళమని చెప్పేటప్పుడు అక్కడ అద్భుతముగా ఏలియాను పోషించటము మనకందరికీ కూడా బాగా తెలుసు. అయితే ఏలియా ప్రార్థన చేసేటప్పుడు దేశంలో 3.5 సంవత్సరాలు వర్షాలు లేనటువంటి పరిస్థితి. మరలా దేవుడు ఏలియాను దర్శించి ఏలియాతో దేవుడు మాట్లాడేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసి దేవుడు వర్షాన్ని పంపించబోతున్నాడని చెప్పేటప్పుడు ఏలియా మరలా ప్రార్థన చేసేటప్పుడు దేశంలో వర్షము కురవటం అనేది జరిగింది. అంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఏలియాకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినాలలో యెజబేలు అనబడినటువంటి స్త్రీ దేవుని యొక్క సేవకులందరినీ కూడా చంపివేస్తూ నాశనము చేస్తున్నటువంటి దినాలలో ఎవరు కనిపిస్తే వారిని నాశనం చేస్తూ ఉంది, చంపించేస్తూ ఉంది యెజబేలు అనబడినటువంటి స్త్రీ. అయితే ఆ దినాలలో ఓబద్యా అనబడినటువంటి వ్యక్తి సేవకులందరినీ కూడా రహస్యముగా పోగు చేసి ఈ యొక్క యెజబేలు వారికి హాని చేస్తుంది, హాని తలపడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించి ఓబద్యా అనబడినటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క యెజబేలుకు తెలియకుండా ఒక గుహలో 50 మంది సేవకుల చొప్పున సేవకులందరినీ కూడా సమకూర్చి వారిని రహస్యముగా పోషిస్తూ వారిని కాపాడుతూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సమయంలోనే ఏలియా కెరీతు వాగు దగ్గర ఉండటము, అక్కడ నుండి సారేపతి విధవరాల దగ్గరకు పంపించబడటము, అద్భుతముగా ఆ యొక్క కరువు కాలం అంతా కూడా ఏలియా పోషించబడటము మనకందరికీ కూడా బాగా తెలుసు. అయితే ఆ దినాల్లో దేవుడు ఏలియాను దర్శించి, ఇదిగో ఎవరైతే దేవుని సేవకులను హతం చేస్తూ ఉన్నారో అహాబు రాజు దగ్గరకు నువ్వు వెళ్ళి కలుసుకొని నేను నీతో ఏదైతే మాట్లాడుతున్నానో అది ఆయనతో నువ్వు మాట్లాడమని చెప్తాడు. అయితే ఏలియా అహాబును కలుసుకున్న తరువాత ఏమని చెప్తాడంటే, ఇదిగో కర్మేలు పర్వతం మీదికి, కర్మేలు అనబడినటువంటి ఒక పర్వతం మీదికి నా యొక్క దేవుని శక్తిని నిరూపించటానికి, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుని గొప్పతనాన్ని నిరూపించటానికి, ఆయన నామములో ఉన్నటువంటి దైవికమైన శక్తిని రుజువు చేయటానికి దేవుని సేవకునిగా దేవుని పక్షాన నేను ఒక్కడిగా వస్తూ ఉన్నాను. నువ్వెంతమందిని కలిగి ఉన్నావో అప్పటికే బయలు దేవతను ఆరాధిస్తున్నటువంటి 450 మంది ఆ యొక్క యెజబేలు అహాబు అనబడినటువంటి వారు పెంచి పోషిస్తూ ఉన్నటువంటి సమయాల్లో ఏలియా చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీకు ఒక సవాలును నేను విసురుతూ ఉన్నాను. భూమి ఆకాశాలను కలుగు చేసినటువంటి దేవుని పేరిట నేను వస్తూ ఉన్నాను. నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బయలు ప్రవక్తలను పట్టుకొని కర్మేలు పర్వతం మీదికి రావాలని ఒక ఆలోచనను చెప్పేటప్పుడు, ఒక ఆజ్ఞను యొక్క అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యముగా ఏలియా ప్రకటించిన తరువాత, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా ప్రకటించిన విధముగానే ఆ యొక్క యెజబేలు దగ్గర ఉన్నటువంటి 450 మంది బయలు దేవత యొక్క ప్రవక్తలు, వాళ్ళు బయలు దేవతను ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులు,
ఏలియా అయితే సర్వోన్నతుడైనటువంటి నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రవక్తగా ఒక్కడుగానే వారి దగ్గరకు వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే ఆ దినాల్లో ప్రజలు రెండు తలంపుల మధ్య నలిగిపోతున్నటువంటి సమయంలో బయలుదేవతను ఆరాధించాలా, యెహోవా దేవుణ్ణి ఆరాధించాలా అని ప్రజలు తడబడుతున్నటువంటి విశ్వాసాల మధ్య నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఏలియా ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇదిగో, ఈ యొక్క సవాలు ద్వారా, ఈ జరగబోయే ఈ కార్యము ద్వారా ప్రజలలో ఒక స్పష్టత రావాలి. ఎవరు నిజమైనటువంటి దేవుడు, ఎవరు భూమి ఆకాశాలను కలుగు చేసినటువంటి శక్తి కలిగిన వాడని ప్రజలు గ్రహించాలన్నటువంటి ఉద్దేశముతో ఆ కర్మేలు అనబడినటువంటి పర్వతం మీదకి రమ్మని అహాబుతో చెప్పేటప్పుడు, ఇదిగో ఒకానొక రోజున ఆ యొక్క 450 మంది బయలుదేవతలను ఆరాధించినటువంటి వారు, ఏలియా అయితే ఒక్కడే ఆ యొక్క కర్మేలు పర్వతం మీద ఉండేటప్పుడు ఏలియా ఒక మాట చెప్తాడు దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి. ఇదిగో, ఒక బలిపీఠాన్ని తయారు చేసి దాని మీద ఒక బలి పశువును వధించి దాని మీద పెట్టాలి. పెట్టిన తరువాత ఆ యొక్క బలి పశువుకి నిప్పు మనం అంటించకుండానే, ఏంటంట, నిప్పు బలి మండాలంటే ఏం చేయాలి? అగ్ని మండించబడాలి. అయితే ఆ అగ్ని మనం పెట్టకుండగానే నేరుగా దేవుని యొక్క సన్నిధి నుండి, నేరుగా దేవుని యొక్క సముఖము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువును మండించాలి. ఇలాగ ఎవరు ప్రార్థన చేసేటప్పుడు, ఎవరు దేవుణ్ణి పిలిచేటప్పుడు, ఎవరు దేవుని నామములో ఆజ్ఞాపించేటప్పుడు ఈ రీతిగా జరుగుతుందో వారి దేవుడే నిజమైన దేవుడని ఏలియా ఒక సవాలును వారి ముందు ఉంచేటప్పుడు, దేవుని బిడ్డలారా, వారందరూ కూడా కూడి వచ్చారు. ఈ యొక్క 450 మంది బయలు ప్రవక్తలు ఒకవైపు ఉన్నారు. దేవుని పక్షాన ఒక్కడిగా ఒంటరిగా ఏలియా ఒకవైపు నిలవబడ్డాడు. అయితే మొదటి అవకాశము ఆ యొక్క బయలు ప్రవక్తలకే అప్పగించబడింది. ఇదిగో, బలిపీఠాన్ని తయారు చేశారు. దాని మీద ఒక పశువును వధించి ఆ యొక్క బలిపీఠం మీద వేశారు. ఈ యొక్క బయలు ప్రవక్తలందరూ కూడా వారు ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క బయలు దేవతకు ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ప్రార్థన చేస్తూనే ఉన్నారు, కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు. వారు ఆరాధిస్తున్నటువంటి యొక్క దేవతను వారు పిలుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒంటికి ఆ యొక్క ఇనుప ఊసలతో వారు గుచ్చుకుంటూ, కేకలు, రక్తాలు చిందించుకుంటూ బలిపీఠము చుట్టూ పరుగులెత్తుకుంటూ ఉదయం నుండి సాయంకాలము వరకు కూడా వారు వారి యొక్క దేవతను పిలుస్తూనే ఉన్నారు, ఆరాధన చేస్తూనే ఉన్నారు. కానీ ఆ యొక్క పై నుండి అగ్ని దిగి రాలేదు, ఆ యొక్క బలి పశువు కూడా మండించబడలేదు. అయితే దేవుని బిడ్డలారా, వారి యొక్క సమయం అయిపోయింది. వారికి అప్పగించినటువంటి ఆ యొక్క గడువు తీరిపోయిన వెంటనే ఏలియాకు సమయం అప్పగించబడింది. ఏలియా ఒక్కడుగా ఉంటూ ఉన్నాడు దేవుని పక్షాన. నిజ దేవుని పక్షాన ఒక్కడుగా నిలవబడినటువంటి ఏలియా ఏం చేశాడంటే, ఆ యొక్క బలిపీఠం మీద పశువును వధించి ఏ రీతిగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠాన్ని మండించిందో, ఆ యొక్క బలిపీఠాన్ని కాల్చిందో అని ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క బలిపీఠం మండించబడటానికి ఏలియా చేసినటువంటి పని ఈ రోజున కూడా, ఆ రోజున దేవుని మందిరంలో ఆయనకు అర్పణలు అర్పించటానికి, బలిని ఇవ్వటానికి బలిపీఠాన్ని ఏర్పాటు చేయమని దేవుడే చెప్పి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడో, ఆయనే బలిగా సర్వమానవాళి కొరకు కలువరి సిలువలో ఎప్పుడైతే ఆయన అర్పించుకున్నాడో, మన యొక్క దేహం అనే బలిపీఠముల ద్వారా ఆయన
అర్పణలను స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే వధించబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఒక బలిపీఠముగా దేవుని యొక్క సన్నిధానములో నివసిస్తూ ఉంటూ ఉన్నాం. నీ దేహమే ఒక బలిపీఠముగా ఉంటూ ఉన్నది. ఏలియా యొక్క బలిపీఠం మండించబడటానికి, ఆ యొక్క బలి పశువు మీదకి అగ్ని దిగి రావటానికి ఏం చేశాడు, ఏ రీతిగా అగ్ని దిగి వచ్చింది అని కొద్ది నిమిషాలు గనక మనం ఆలోచన చేసినట్లుగైతే, ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసేటప్పుడు, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ బయలు ప్రవక్తలు అగ్నిని కుమ్మరించలేక, బలి పశువును మండించలేక వారు ఓడిపోయారో, వెంటనే ఏలియా లేచి నిలవబడి అక్కడున్నటువంటి జనులందరితో చెప్తూ ఉన్నాడంట, మీరందరూ కూడా నా దగ్గరకు రండి. దేవునికి స్తోత్రం. జనులకు తన దగ్గరకు రమ్మని ఏలియా పిలుపునిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలిపీఠము దగ్గరికి రావటం అనేది, బలిపీఠం ఎక్కడ ఉంటుందంటే దేవుని యొక్క సన్నిధానంలో ఉంటుంది. బలిపీఠము దగ్గరకు రమ్మని ఏలియా పిలుపునిస్తూ ఉన్నాడంటే ప్రజలకు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లోకానికి వచ్చేటప్పుడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. నేను మీకు విశ్రాంతినిస్తాను. ఒక ఉన్నతమైనటువంటి పిలుపు. ఏలియా కూడా అక్కడ నివసించినట్టు, అక్కడ కూడి ఉన్నటువంటి జనులందరితో చెప్తూ ఉంటూ ఉన్నారు, ప్రజలారా ఇప్పుడు నా దగ్గరకు మీరు రండి. హల్లెలూయా. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే ఆయన సన్నిధానమునకు వస్తారో, ఎవరైతే ఆయన బలిపీఠమునొద్దకు వస్తారో, వారి యొద్దకు రావటానికి ఆయన సిద్ధముగా ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లుగైతే, రెండు తలంపుల మధ్య తడబడుతున్నటువంటి యొక్క జనులందరినీ కూడా ఏలియా ఒక పిలుపు ద్వారా బలిపీఠమునొద్దకు వారిని పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, లోకములో ప్రజల యొక్క పరిస్థితులను మనం చూసేటప్పుడు, నిజ దేవుణ్ణి ఎరుగక, మోక్ష మార్గము తెలియక, ఎటువైపు వెళ్ళాలి, ఎవరిని ఆరాధించాలి, ఏ మార్గము ద్వారా నేను మోక్షానికి వెళ్ళగలనని లోకములో ప్రజలు కూడా ఆత్మీయ అంధులుగా, ఆత్మీయ మార్గము ఎరుగక, మోక్ష మార్గము ఎరుగక తడబడుతున్నటువంటి పరిస్థితుల మధ్య వారు నివసిస్తున్న వారిగా ఉండేటప్పుడు, ఇదిగో దేవుని యొక్క పిలుపు వారి దగ్గరకు వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా ప్రజలందరినీ కూడా తన దగ్గరకు పిలిచాడు. నీ బలిపీఠము దేవుని దగ్గర మండించబడాలంటే, నీ బలిపీఠం మీదుగా దేవుని యొక్క అభిషేకం దిగి రావాలంటే, మొదటిగా నువ్వు దేవుని సన్నిధానమునకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పిలుపు ఎంతో ఉన్నతమైనది. లోకములో సర్వ మానవాళికి యొక్క పిలుపు అందించబడుతూ ఉంది. ఒక రోజున జక్కయ్య మేడి చెట్టు ఎక్కి కూర్చుండేటప్పుడు ప్రభు జక్కయ్య దగ్గరకు వెళ్ళి, జక్కయ్యను త్వరగా దిగిరా, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది రక్షణ కొరకైనటువంటి పిలుపు. నశించిపోతున్న ఆత్మలకు రక్షణ కొరకైనటువంటి పిలుపు. ఈ లోకములో ఎవరు ఇవ్వలేనటువంటి పిలుపు ఇది. ఈ లోకంలో చాలా పిలుపులు మనకు వస్తూ ఉంటాయి. వివాహాలకు రమ్మని, గృహప్రవేశాలకు రమ్మని, బర్త్డే ఫంక్షన్లకు రమ్మని. అయితే నేను మీకు రక్షణ ఇస్తానని, మిమ్మల్ని మోక్షానికి నేను తీసుకువెళ్తానన్నటువంటి పిలుపు కేవలం యేసయ్య ద్వారా మాత్రమే మనకు వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను అరణ్యంలో ఒక కేక వేస్తూ ఒక పిలుపునిస్తూ ఉంటూ ఉన్నారు. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని రక్షించువాడెవడు? రండి, మీరు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందండి. దేవునికి స్తోత్రం. ఇది మారు మనస్సుకు తగినటువంటి పిలుపు.
హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక పెండ్లి విందును కూర్చున్నటువంటి ఒక ఉపమానాన్ని చెప్తారు. ఆయన తన కుమారుని యొక్క పెండ్లి జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ యొక్క పెండ్లి విందుకు రమ్మని వీధుల్లోనికి వెళ్ళి అనేకులకు యొక్క పిలుపును తీసుకువెళ్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన దగ్గర ఉన్నటువంటి పనివారిని పిలిచి, ఇదిగో మీరు వీధుల్లోకి వెళ్ళండి, ఎవరు కనిపిస్తే వారిని పెండ్లి విందుకు రమ్మని ఆహ్వానించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా పెండ్లి విందు అంటే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి పిలుపు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎక్కడా దొరకలేనటువంటి పిలుపిది. కేవలం యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారికి మాత్రమే దొరికినటువంటి పిలుపు. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడతారో, పాపముల నుండి శాపముల నుండి విడిపించబడతారో వారు మాత్రమే యొక్క పెండ్లి విందుకు అర్హులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటే వారు వెళ్ళినటువంటి పిలుపు కాదు ఇది. అక్కడ కొంతమంది వచ్చారంట, రక్షణ వస్త్రములు లేకుండా, పెండ్లి వస్త్రములు లేకుండా ఇక్కడికి నువ్వు ఎలాగొచ్చావని అక్కడ అడగటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, ఈ పిలుపును గురించి ప్రకటించవలసినటువంటి బాధ్యత దేవుడు నీ మీద నా మీద మోపి ఉన్నాడు. ఈ పిలుపును గురించి చెప్పవలసినటువంటి భారము మనందరి మీద కూడా దేవుడు మోపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచర్య ప్రారంభించినటువంటి దినాలలో ఆయన సముద్ర తీరమును నడుచుకుంటూ వెళ్తూ ఉంటే యోహానును యాకోబును చూచి, ఇదిగో నన్ను వెంబడించండి. హల్లెలూయా. నన్ను మీరు వెంబడించండి, మిమ్మల్ని నేను మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను. హల్లెలూయా. ఇది సేవా నిమిత్తమైనటువంటి పిలుపు. ఎవరు ఆయన పిలుపుకు లోబడినటువంటి వారు ఉన్నారు, ఎవరు దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపిస్తారో వారిని దేవుడు ఉన్నతముగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వారిని మనుష్యులను పట్టే జాలరులుగా మీకు నేను చేస్తాను. ఇది సేవా నిమిత్తమైనటువంటి పిలుపు. దేవుని బిడ్డలారా, ఏలియా చెప్తూ ఉన్నాడు, ఇదిగో అక్కడ కూడి ఉన్నటువంటి జనులందరితో మీరందరూ నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిలిచిన తరువాత ఏం చేశాడో తెలుసా? అక్కడ బలిపీఠాన్ని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ దేవుని యొక్క అగ్ని యొక్క బలిపీఠం మీదకి దిగి రావాలంటే మొట్టమొదటిగా ఏం చేశాడంటే ఏలియా కూడి ఉన్న ప్రజలందరినీ కూడా బలిపీఠం దగ్గరికి పిలిచాడు. పిలిచిన తరువాత పాడైపోయినటువంటి బలిపీఠమును, పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి బలిపీఠమును ఏం చేశాడంట? బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టికర్తను మరిచి భూమి ఆకాశాలను కలుగు చేసినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి జనులు అన్య దేవతలను ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు, సృష్టిని ఆరాధిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఉండేటప్పుడు బలిపీఠం ఏమైపోయిందో తెలుసా? పాడైపోయింది. బలిపీఠం పడిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉంది. అయితే సేవకుడైనటువంటి ఏలియా పాడైపోయినటువంటి యొక్క బలిపీఠాన్ని బాగు చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవును నీ జీవితంలో దేవుని యొక్క అభిషేకమును పొందలేకపోతూ ఉన్నావంటే, దేవుని యొక్క అగ్ని నిన్ను తాకటం లేదంటే నీ బలిపీఠం ఏమైంది? పాడైపోయింది. నీ బలిపీఠము పడిపోయినటువంటి స్థితిలో ఉంది. అది నువ్వు గమనించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నావు. నీ ప్రార్థన జీవితం అనబడినటువంటి బలిపీఠము పాడైపోయినటువంటి శిథిలావస్థకు వెళ్ళిపోయిందేమో. మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎడతగక ప్రార్థన చేయటము. మేడగదిలో యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తరువాత మరియ ఇంటిలో మేడగదిలో పెంతెకొస్తు దినాన బలమైన అభిషేకం దిగి రావటానికి గల కారణం ఏంటో తెలుసా? వారు ఎడతెగక ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేహం అనే బలిపీఠము మండించబడాలంటే, నీ దేవుడి సన్నిధానములో అగ్నిని యొక్క నీ మీదకి
దిగి రావాలంటే నువ్వు ఎడతెగక ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పడిపోయినటువంటి బలిపీఠాన్ని ఏలియా ఏం చేస్తూ ఉన్నాడంటే బాగు చేస్తూ ఉన్నాడు. పడిపోయినటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని, పడిపోయినటువంటి నీ ప్రార్థన అనుభవాన్ని, పడిపోయినటువంటి నీ యొక్క మోకాళ్ళ అనుభవాన్ని నువ్వు మరలా ఏం చేయాలో తెలుసా? దేవుని శక్తి నీలోనికి రావాలంటే మరలా దాన్ని నువ్వు బాగు చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లుగా అయితే దేవుడు సెలవిచ్చాడు ఒక మాట, నేను వెళ్ళి ఆదరణకర్తని మీ దగ్గరికి నేను పంపిస్తాను. అంటే పరిశుద్ధాత్మ శక్తిని మీ దగ్గరికి నేను పంపిస్తాను. ఆత్మ లేనివాడు నా వాడు కాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆత్మ తాకిడిని కలిగి ఉండాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు చాలామంది నీటి బాప్తిసం వరకే ఆగిపోతూ ఉన్నారు. నీటి బాప్తిసం వరకే వారి యొక్క ఆత్మీయ జీవితాలని నిలిపివేసుకుంటూ ఉన్నారు. కానీ ఇదిగో ఆత్మ మూలముగా అగ్ని బాప్తిస్మం పొందలేనటువంటి పరిస్థితిలో, దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటి అనుభవాల్లోనే వారి ఆత్మీయ జీవితాలని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే మన బలిపీఠాల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది? నీ ప్రార్థనా జీవితం అనే బలిపీఠము, నీ వాక్య ధ్యానం అనే బలిపీఠము, నీ పరిశుద్ధ జీవితం అనే బలిపీఠము పడిపోయే స్థితిలో ఉందేమో. దేవుని యొక్క శక్తి నీ మీదకి రాకపోవటానికి గల కారణము నీ బలిపీఠం సరిగా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఏలియా ఏం చేశాడంటే జనులను తన దగ్గరకు రమ్మని పిలుపునిచ్చాడు. తరువాత బలిపీఠాన్ని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఆ యొక్క బలిపీఠాన్ని బాగు చేసిన తరువాత దేవుడు చెప్పిన ప్రకారముగా దేవుడు ఏలియాతో మాట్లాడాడు. ఏలియా 12 రాళ్లను తీసుకొని, ఎన్ని రాళ్ళు? 12 రాళ్లను తీసుకొని ఆ బలిపీఠాన్ని నువ్వు కట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుడు సెలవిచ్చిన ప్రకారముగానే, దేవుడు చెప్పినట్లుగానే 12 రాళ్లను తీసుకొని ఏలియా ఆ యొక్క బలిపీఠాన్ని కట్టారు. దేవునికి స్తోత్రం. 12 రాళ్ళు అంటే దేవుడు అక్కడే చెప్పి ఉన్నారు. ఇదిగో ఇశ్రాయేలు గోత్రకర్తల యొక్క సంఖ్య ఎంతమ్మా? 12 మంది. వీరు దేవుని చేత వాగ్దానము చేయబడినటువంటి వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగము వీరు. అయితే దేవుడు చెప్పాడు ఏలియాతో, 12 రాళ్లను నువ్వు తీసుకొని బలిపీఠాన్ని నిర్మించు. వీరు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజలు, దేవుని యొక్క చిత్తం ప్రకారముగా వీరు నడుచుకున్నటువంటి జనాంగము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరి యొక్క యాకోబు సంతానము. ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవును, నిన్ను నన్ను దేవుడు ఏర్పరచబడినటువంటి జనాంగముగా ఆయన పిలుచుకున్నారు. ఈ లోకములో ఎంతో మంది ఉంటూ ఉన్నారు. మన కుటుంబాల్లో ఎంతో మంది రక్షణ లేకుండా నశించిపోతూ ఉన్నారు. అయితే నిన్ను నన్ను దేవుడు పిలుచుకోవటంలో ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటులో మనం ఉన్నాం. ఆయన ఉన్నటువంటి సంకల్పములో మనం నివసిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12 మంది గోత్రకర్తలకు సూచనగా దేవుడి యొక్క 12 రాళ్లతో ఆ యొక్క బలిపీఠాన్ని నిర్మాణం చేయమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే 12 అన్నబడినటువంటి సంఖ్య 12 మంది అపోస్తలులను మనకు చూపిస్తూ ఉంది. పాత నిబంధనలో చూస్తే 12 మంది గోత్రకర్తలు, క్రొత్త నిబంధనలో చూస్తే 12 మంది అపోస్తలులు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల సంఖ్య కూడా 12. వీరు దేవుని యొక్క పని కొరకు నియమింపబడినటువంటి వారు. అపోస్తలులు ఎడతెగక ప్రార్థన చేయుట యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ప్రతి దినము కూడా వారు కూడుకునేవారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి జనాంగముగా ఉండాలని దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఉన్నాడు. అపోస్తలుల బోధలో మనం కట్టబడాలి.
అపోస్తలుల వంటి సమర్పణ జీవితం కలిగి మనం ఉండాలి. అపోస్తలులు తన జీవితాల్లో వారి జీవితాలను గనక మనం చూసినట్లుగైతే ప్రతి ఒక్కరు కూడా హతసాక్షులుగానే వారు బ్రతికారు. దేవుని కొరకు హతసాక్షులు చేయబడ్డారు. వారి యొక్క శేష జీవితాలు దేవునికి వారికి సమర్పించుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లుగైతే ఏలియా 12 రాళ్లతో బలిపీఠమును కట్టాడు. అంటే మన ఆత్మీయ జీవితాలనే బలిపీఠాలను అపోస్తలుల బోధలో మనం కట్టుకోవాలి. అపోస్తలుల వలె ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అపోస్తలుల వలె సమర్పణ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అపోస్తలుల వలె దేవుని కొరకు మన ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధ మనసు కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లుగైతే ఈ యొక్క 12 రాళ్లతో కట్టబడిన తరువాత దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో 2 మానికలు పట్టినంత లోతు ఆ బలిపీఠము చుట్టూ కూడా తవ్వించు. ఏలియా జనులను రమ్మని పిలుపునిచ్చాడు. బలిపీఠాన్ని బాగు చేశాడు. 12 రాళ్లతో దేవుడు చెప్పినట్టుగానే బలిపీఠాన్ని నిర్మించాడు. అయితే దేవుడు మరలా ఏం చెప్తున్నాడో తెలుసా? ఏలియాతో 2 మానికలు పట్టినంత లోతు ఆ యొక్క బలిపీఠము చుట్టూ కూడా తవ్వించమన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే 2 మానికలు, 2 అంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన. నీ ఆత్మీయ జీవితం యొక్క లోతు వాక్యానుభవంలో ఎలా ఉండాలో తెలుసా? క్రొత్త నిబంధన, పాత నిబంధన మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగే వ్యక్తిగా నువ్వు జీవించాలి. అనేక సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ కూడా చాలా మందికి వాక్యపు లోతు లేని వారిగా, వాక్యపు అనుభవాలు లేని వారిగానే మన ఆత్మీయ జీవితాలని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. చాలాసార్లు వాక్యం మీద శ్రద్ధ లేని వారిగా, వాక్యపు అనుభవాలు మన జీవితాల్లో లేని వారిగా దావీదు చెప్తాడు, ఇదిగో ప్రభువా, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యం ఉండాలి. అవును, మనము లోకములో పడిపోకుండా ఉండాలంటే వాక్యము నీకు తెలిసి ఉండాలి. నువ్వు లోకానుసారమైనటువంటి కార్యకలాపాల్లో పడిపోకుండా ఉండాలంటే నీకు వాక్యము తెలియాలి. నువ్వు ముసలమ్మ ముచ్చట్ల దగ్గర కూర్చోకుండా ఉండాలి అంటే నీకేం తెలియాలి? వాక్యము తెలియాలి. అల్లరితో కూడినటువంటి ఆటపాటల దగ్గరకు నువ్వు వెళ్ళి నిలబడకుండా ఉండాలంటే నీకు వాక్యము తెలియాలి. వాక్యము తెలియకుండా ఆత్మీయ జీవితంలో పరిశుద్ధముగా బ్రతకటం అనేది కష్టతరమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాడు. మనం ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా బ్రతకాలని నేర్చుకోవటానికి. అయితే దేవుడు చెప్పాడు, 2 మానికల గింజలు పట్టినంత లోతు ఆ బలిపీఠము చుట్టూ నువ్వు త్రవ్వించాలి. అవును దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన గ్రంథములో కూడా మనం చూసేటప్పుడు, ఇదిగో యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి దొంగల చేతిలో కొట్టబడి చిక్కబడేటప్పుడు లేవీయుడు వచ్చి త్రోవలో చూసుకొని వెళ్ళిపోతాడు. యాజకుడు వచ్చి వెళ్ళిపోతాడు. గాయాలతో పడి ఉన్నటువంటి వ్యక్తిని చూసి జాలిపడి గాడిద మీద ఎక్కించుకొని పూట కూలివాని యొక్క ఇంటికి ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి ఏమిచ్చారు అక్కడ? ఆ వ్యక్తిని బాగు చేయటానికి, ఆ వ్యక్తి కింద ఖర్చు పెట్టడానికి ఆ మంచి సమరయుడు ఆ యొక్క పూట కూలివానికి ఏమి ఇచ్చారని వ్రాయబడి ఉంది దేవుని గ్రంథంలో? 2 దేనారాలు. హల్లెలూయా. 2 దేనారాలు అంటే పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధన, పాత నిబంధన. అవును, దేవుని వాక్యపు అనుభవాల గుండా నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుకోవాలి. నీ బలిపీఠం బలముగా ఉండాలంటే దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగానే ఏలియా ఆ యొక్క బలిపీఠం చుట్టూ కూడా ఆ రీతిగా తవ్వించిన తర్వాత దేవుడు మరలా చెప్తూ ఉన్నాడు, ఏలియా 4 తొట్ల నిండా నీళ్లను నింపాలి. దేవుడు చెప్పినదంతా చేస్తేనే గాని పరలోకము నుండి ఏమి దిగిరాదు. ఏం దిగి రావాలి? పరలోకము నుండి అగ్ని దిగి రావాలంటే, ఆ బలి పశువును మండించాలంటే దేవుడు చెప్పిందంతా కూడా చేయాలి. హల్లెలూయా. చాలాసార్లు దేవుని చెప్పినట్లు మనం చేయటానికి ఇష్టపడం, కానీ ఎప్పుడు కూడా మనకు అనుకూలముగానే పర్వాలేదులే, దేవుడు క్షమించేస్తాడులే,
ఆయన చెప్పినట్లు మనం చేయకపోయినా పర్వాలేదులే అనుకొని మన ఆత్మీయ జీవితాల్లో మనం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, దేవుడు చెప్తూ ఉన్నాడు, 4 తొట్ల నిండా నువ్వు నీళ్లను నింపు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4 తొట్ల నిండా నీళ్లు నింపటం అంటే పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధనలో ఎన్ని సువార్తలు ఉన్నాయి మనకు చెప్పాలి? 4 సువార్తలు. ఈ 4 తొట్ల నిండా నీళ్లు నింపటం అంటే 4 సువార్తలను గురించినటువంటి అవగాహనను కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 4 సువార్తల్లో ఏమి వ్రాయబడిందంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జనన మరణ పునరుత్థానములను గురించి దేవుడు వ్రాయించాడు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడినటువంటి నీవు, ఆయన నామములో నమ్మి బాప్తిసం పొందినటువంటి నీవు కనీసము ఆయన జనన మరణ పునరుత్థానముల గురించినటువంటి అవగాహన సంపూర్ణముగా నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క జనన మరణముల గురించి నువ్వు అవగాహన లేకుండా ఆయనను వెంబడించటం అనేది చాలా అవమానకరమైనటువంటి విషయం. నువ్వు వెంబడిస్తున్నటువంటి వ్యక్తి యొక్క జీవితమును గురించి నువ్వు సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. ఈ 4 తొట్ల నిండా నీళ్ళు ఎందుకు నింపమన్నారంటే ఈ 4 యొక్క సువార్తలకు 4 తొట్లు సూచనగా కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే దేవుని గురించినటువంటి వాక్యపు అనుభవం సంపూర్ణముగా నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, సమస్తాన్ని కూడా సమకూర్చి బలి పశువున యొక్క బలిపీఠం మీద పెట్టిన తర్వాత ఏలియా ఏం చెప్పారో తెలుసా? ఇదిగో ఆ 4 తొట్ల నిండా నీళ్లు నింపారు కదా, ఆ నీళ్లతో ఆ బలి పశువును ఆ బలిపీఠాన్ని ఫుల్లుగా తడిపేమన్నారు. ఏం చేయమన్నారు? ఫుల్లుగా తడపమన్నాడు. ఎన్నిసార్లు అంట? 3 సార్లు. ఎన్నిసార్లు? 3 సార్లు ఆ యొక్క బలిపీఠాన్ని నీళ్లతో తడపటం అనేది జరిగింది. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు నీ జీవితంలో సంపూర్ణముగా నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నీ జీవితంలో కలిగి ఉండేటప్పుడు నీ బలిపీఠం మీదకి దేవుని యొక్క అగ్ని దిగి వస్తుంది, నీ బలిపీఠం మీదకి దేవుని యొక్క అభిషేకం దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేటి క్రైస్తవ సమాజాల్లో చాలా మంది త్రిత్వాన్ని అంగీకరించలేనటువంటి వారు ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా దేవుని యొక్క నామం ఉచ్చరించబడుతుందని, ఆయన పాత నిబంధన కాలంలో తండ్రిగా ఆయన ఉంటూ ఉన్నారని, శరీరధారిగా కుమారుడిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారిగా వచ్చి ఉన్నారని, ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క కార్యములు సంఘములో జరుగుతూ ఉందని నేటి సమాజంలో అనేక మంది క్రైస్తవులు కూడా దీన్ని అంగీకరించలేనటువంటి వారు ఉన్నారు. పరిశుద్ధాత్మను నమ్మనటువంటి వారు ఉన్నారు, భాషలను ప్రాధాన్యత లేనటువంటి వారు ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్యము 3 సార్లు నీళ్లతో బలిపీఠాన్ని ఏలియా తడపమని చెప్పాడు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఖచ్చితంగా సృష్టి క్రమము నుండి నేటి వరకు వారి యొక్క పనిని వారు జరిగిస్తూ ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య రక్తముతో కడగబడిన మనందరము కూడా తండ్రిని నమ్మాలి, కుమారుడైన యేసయ్యను నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన మధ్య సంచారము చేస్తున్నాడని మనం విశ్వసించిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ లేనివాడు నా వాడు కాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ రీతిగా జరిగిందో ఏలియా వెంటనే ఏం చేస్తారో తెలుసా? ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే, ఏలియా ప్రార్థన చేసిన వెంటనే ఆకాశము నుండి బలమైనటువంటి అగ్ని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, బలమైనటువంటి అగ్ని వచ్చి ఆ బలిపీఠాన్ని మొత్తము కూడా కాల్చి వేసినట్లుగా వ్రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతవరకు బయలు ప్రవక్తలు ఉదయం నుండి సాయంత్రము వరకు కూడా ఆ యొక్క బలి పశువును మండించటానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ నిజ దేవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించినటువంటి ఏలియా ద్వారా
ఆ కార్యము దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితం అనే బలిపీఠం మండించబడాలంటే దేవుని వాక్యముతో, ప్రార్థన అనుభవముతో నీ జీవితాన్ని నువ్వు నింపుకునేటప్పుడు, నీ బలిపీఠాన్ని నువ్వు సరి చేసుకునేటప్పుడు దేవుడు తన ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. అడుగు ప్రతి వానికి కూడా ఆయన ధారాళముగా తన ఆత్మనిస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. కానీ అది పొందుకున్నటువంటి అర్హత లేని వారిగా, అది పొందుకునే అనుభవాలు లేని వారిగానే మన ఆత్మీయ జీవితాలను మనం కొనసాగించుకుంటూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితాలనే బలిపీఠం మీదకి దేవుని అగ్ని బలముగా దిగి రావాలంటే మన బలిపీఠాలను మనం బాగు చేసుకోవాలి. మన బలిపీఠాలను మనం ప్రార్థనతో నింపుకోవాలి. మన బలిపీఠాలను మనం వాక్యముతో నింపుకునేటప్పుడు ఆయన బలమైన శక్తి ఆ యొక్క బలిపీఠం మీదకి దిగి వచ్చి ఆ రాళ్లను కూడా బుగ్గిలా మార్చివేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనము దేవుని ఆత్మాభిషేకం నీ మీదకి బలముగా దిగి రావాలంటే పాడైపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని, నీ బలిపీఠాన్ని నేను సరి చేసుకునేటప్పుడు దేవుని ఆత్మశక్తి నేను తాకుతుంది. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకున్నట్లయితే